అవినీతికి ఆలవాలమైన నాయకుడాయన ఎన్ని రకాలుగా ప్రజలను దోచుకోవచ్చో ద్వారంపూడి రీసెర్చ్ కూడా చేసేశారు. అడ్డు అదుపు లేకుండా అక్రమాలు చేశారు. ఇప్పుడు కూటమి సర్కారు ఆయన అరాచకాలకు అడ్డుకట్ట వేస్తోంది. వైసీపీ హయాంలో రెచ్చిపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అందిన కాడికి దోచుకున్నారు. జనంపై జులుం ప్రదర్శించారు. వారి అరాచకాలు కళ్లెదుటే కనిపిస్తున్నా జనం ఏమీ అడగలేని పరిస్థితి ఉండేది. కూటమి అధికారానికి వచ్చిన తర్వాత వారి అవినీతి బాగోతాలు బయటకు వస్తున్నాయి. విచారణలు మొదలయ్యాయి. అలాంటి వారిలో ద్వారంపూడి కూడా ఒకరు. అది కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన వీరభద్ర రొయ్యల ఎగుమతి ప్లాంట్. గత 5 ఏళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిబంధనలేమీ పాటించకుండా అడ్డగోలుగా దాన్ని నడిపించుకున్నారు. ఈ ఫ్యాక్టరీలో వెలువడే వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండానే పంట కాలువలు, డ్రైనేజీల్లోకి విడుదల చేశారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలేమీ ఖాతరు చేయలేదు. చుట్టుపక్కల ప్రాంతాలను కాలుష్య కాసారాలుగా మార్చేశారు. అధికారులు కనీసం కన్నెత్తి చూడ్డానికి భయపడేలా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అడుగడుగునా అనేక ఉల్లంఘనలు గుర్తించిన అధికారులు వాటిని సరిదిద్దుకోవడానికి వ్యవధి ఇచ్చినా లెక్క చేయలేదు. దీంతో ఈ రొయ్యలు ఫ్యాక్టరీపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఉక్కుపాదం మోపింది. ఇష్టారాజ్యంగా నడుస్తున్న ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో ఏళ్లుగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న ద్వారంపూడికి పెద్ద షాక్ ఇచ్చింది. కాకినాడ జిల్లా కరప మండలం గురజానపల్లిలో సర్వే నంబర్ 110, 119లో ద్వారంపూడి కుటుంబం వీరభద్ర రొయ్యల ఫ్యాక్టరీ నడుపుతోంది. సేకరించి తెచ్చిన రొయ్యలను అక్కడ ప్రాసెస్ చేసి ఎగుమతి చేస్తారు. ఈ కంపెనీలో వ్యర్థ జలాల కాలుష్యం భారీగా ఉందని కొన్నేళ్లుగా స్థానికులు, రైతులు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోలేదు. వైసీపీ అధినేత జగన్ రెడ్డికి ద్వారంపూడి అత్యంత సన్నిహితుడు కావడంతో అధికారులు ఆ కంపెనీ వైపు కన్నెత్తి చూడలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడంతో కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన కొందరు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జూలై 2న కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ద్వారంపూడి రొయ్యల ప్లాంట్ ప్రస్తావనకు వచ్చింది. అప్పుడు అధికారుల తీరుపై పవన్ మండిపడ్డారు. ద్వారంపూడి రొయ్యల ఫ్యాక్టరీ కాలుష్యాన్ని వెదజల్లుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అక్కడి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి తక్షణమే నివేదిక పంపాలని ఆదేశించారు. విశాఖలోని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు జూలై 11న ఫ్యాక్టరీలో తనిఖీలు చేపట్టి భారీ ఉల్లంఘనలు గుర్తించారు. దీని ప్రకారం రొయ్యల ఫ్యాక్టరీలో వెలువడే వ్యర్థాలను శుద్ధి చేయకుండా నేరుగా సమీప పంట కాలువలు, డ్రైన్లలోకి వదిలేస్తున్నారని నిగ్గు తేల్చారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలు ఎక్కడా అమలు చేయకుండా పరిశ్రమ నడుపుతున్నారు. 13 ఎకరాల్లో పరిశ్రమకు సంబంధించి గ్రీన్ బెల్ట్ నిర్వహించాల్సి ఉండగా అసలు అలాంటిదేమీ ఏర్పాటు చేయలేదు. వ్యర్థ జలాల శుద్ధీకరణకు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేయకుండా నేరుగా వాటిని డ్రైన్లు, పంట కాలువల్లో కలిపేస్తున్నారు. పీసీబీ వెబ్సైట్కు ద్వారంపూడి కంపెనీ ఆన్లైన్ ద్వారా సమర్పించిన వివరాలన్నీ తప్పుల తడగ్గా ఉన్నాయి. పీసీబీ అనుమతులు లేకుండా నాన్ ఐడీఆర్ బాయిలర్లు, ఐస్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. ఈ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఆగస్టు 6న నోటీసులు ఇచ్చారు. అయితే నవంబర్ 8 నాటికి 14 ఎకరాలు కొనుగోలు చేసి గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేస్తామని, అదనపు సామర్థ్యంతో కూడిన ఈటీపీ నిర్మిస్తామని పీసీబీని సదరు కంపెనీ గడువు కోరింది. కానీ ఆ కంపెనీ అవేమీ చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో ఈ ప్లాంట్ ను పూర్తిగా మూసివేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం లంపకలోవులో నిర్వహిస్తోన్న ద్వారంపూడికి చెందిన మరో రొయ్యల ఫ్యాక్టరీలోనూ భారీ ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.
నిజానికి రొయ్యల ఫ్యాక్టరీ ఒకటే కాదు, కాకినాడలో ద్వారంపూడి చేయని అరాచకం లేదు. ఎమ్మెల్యేగా ఉండగా ఆయన విర్రవీగిపోయారు. నా అంతటోడు లేడనుకుని 5 ఏళ్లు విచ్చలవిడిగా వ్యవహరించారు. తానే ఓ సీఎం తరహాలో నిరంకుశంగా వ్యవహరించారు. కనిపించిన కొండలు గుట్టలను మింగేశారు. తనకున్న వ్యాపారాలను నిబంధనలను ఖాతరు చేయకుండా నడిపారు. కన్నేసిన కోట్ల విలువైన భూములను కబ్జా చేసి పారేశారు. అవినీతి అక్రమాలకు ద్వారం తెరిచారు. ఏ టెండర్ పిలిచినా తెర వెనుక తన మనుషులను పంపి పనులు కొట్టేసి కోట్లు కొల్లగొట్టేశారు. కార్పొరేషన్ నిబంధనలు అతిక్రమించి తన వాళ్లు సొంత భవనాలను కట్టుకునేలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తనకు ఎదురుగా రూల్స్ మాట్లాడిన అధికారులను నిర్దాక్షిణ్యంగా రాత్రికి రాత్రే శంకరగిరి మాన్యాలు పంపేశారు. ఓ పక్క 2 చేతులతో 100 కోట్ల సంపాదన, మరోపక్క అడ్డొచ్చిన వారిని నోటితో పచ్చిబూతులు తిడుతూ కన్ను మిన్ను కానకుండా 5 ఏళ్లు అరాచకం సృష్టించారు. తీరా కాలం తిరగబడ్డంతో ఇప్పుడు అధికారం కోల్పోయి వెలువెల్లాడుతున్నారు. ద్వారంపూడి కనిపించిన వనరులను కొల్లగొట్టేశాడు. పేదల ఇళ్ల స్థలాల చదును పేరుతో కోట్లు మెక్కేశారు. కాకినాడ కార్పొరేషన్ పరిధిలో ఈయనేం చెప్తే అంతా అన్నట్లు చెల్లెగిపోయాడు. విలువైన భూముల కబ్జా, ఇసుక వ్యాపారం, సొంత కంపెనీలు నిబంధనలు లేకుండా నడిపించడం, రేషన్ బియ్యం మాఫియా, విదేశాలకు 100 కోట్లలో అడ్డగోలు ఎగుమతులతో ఎదురు లేదన్నట్లు వ్యవహరించారు. ఇటీవల రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో 2 రోజులు పర్యటించారు. కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతవుతోన్న రేషన్ బియ్యం మాఫియాపై ఉక్కుపాదం మోపారు. 6 గోడౌన్లలో 1000 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేశారు. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతులను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో ద్వారంపూడి 5 ఏళ్ల నుంచి రెట్టింపు స్థాయిలో చేసిన బియ్యం అక్రమ వ్యాపారం గుట్టును మంత్రి బయటకు తీశారు. ద్వారంపూడి కుటుంబం రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి విదేశాలకు ఎగుమతి చేసి ఎలా సంపాదిస్తున్నది బయట ప్రపంచానికి తెలిపారు. గోదాముల్లో సేకరించిన బియ్యం శాంపిళ్లను ల్యాబ్కు పంపించారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు ద్వారంపూడి, ఆయన అనుచరులు కాకినాడ రూరల్ నియోజకవర్గం వాకలపూడిలో 4.5 ఎకరాల భూమిని కబ్జా చేసేశారు. 25 కోట్ల విలువైన భూమిని చెరబట్టారు. దీనిపై స్థల యజమానులు పోలీసులను ఆశ్రయించారు. అప్పట్లో ద్వారంపూడి బలానికి భయపడి పోలీసులు ఆ భూమి జోలికి వెళ్లలేదు. ఇప్పుడు ద్వారంపూడి చేతిలో అధికారం లేకపోవడంతో బాధితులకు ధైర్యం వచ్చింది. ప్రాణభయం పోవడంతో ఎట్టకేలకు తమ భూమిలోకి ధైర్యంగా అడుగుపెట్టారు. ఎక్స్కవేటర్లతో అడ్డగోలుగా నిర్మించిన ప్రహరీని ధ్వంసం చేసి తమ భూమిని తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.